ఓకే, కొంతమంది పని చేస్తే ఏం చేశాడురా బాబు మళ్ళీ చేశాడు కదా అనుకుంటాం. అయితే ఇంకొంతమంది వాళ్ళ పనిని సులభతరం చేసుకోవటానికి కొత్త కొత్త పరికరాలు కనిపెడతారు. సో ఈ ప్రపంచంలో ఉన్న ఇలాంటి కొన్ని సరికొత్త పరికరాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో మనందరికీ తెలుసు, గొడ్డలితో చాలా కష్టపడి ఒక కట్టెను నరికినా కూడా అది 2 ముక్కలు మాత్రమే అవుతుంది. ఒకసారి ఇలాంటి గొడ్డలిని ట్రై చేయండి. ఎందుకంటే ఈ గొడ్డలి చక్కని 6 ముక్కలుగా చేస్తుంది. చూడ్డానికి ఇది సులభంగా అనిపించినా నరికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ ముక్క ఎటు వచ్చి తగులుతుందో అర్థం కాదు. ఇలాంటి నాగళ్ళు ఉంటే రైతుకి రోజుకి ఒక విహారయాత్రకి వెళ్ళినట్టే ఉంటుంది. దీన్ని 5 నాగళ్ళు అంటారు. దీని సైజుకి తగ్గట్టుగానే లాగే బండి కూడా పెద్ద సైజులో ఉండాలి. రాబోయే రోజుల్లో అన్ని పనులు డ్రోన్ల ద్వారా జరుగుతాయంటే ఎవ్వరూ నమ్మరు. కానీ ఇలాంటి వీడియో చూసినప్పుడు నమ్మక తప్పదు. డ్రోన్తో బల్బుని ఎలా సెట్ చేస్తున్నారో చూడండి. ఒక గోడకి ప్లాస్టింగ్ చేయాలంటే చాలామంది మనుషులు కావాలి, చాలా టైం కూడా కావాలి. కానీ ఈ మిషన్ చూడండి, 1 నిమిషంలో ప్లాస్టింగ్ చేసేస్తుంది. దీన్ని చూసి ఏదో అద్భుతం అనుకుంటాం, కానీ కొన్ని పనులు మనుషులు చేసేదానికి మిషన్లు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. పాత సామాన్లు కొనే వాళ్ళ దగ్గరికి రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఇలా లావుగా ఉండే వైర్లు కూడా వస్తాయి. ఆ వైర్లకి మందమైన ఇన్సులేషన్ ఉంటుంది. దాన్ని తొలగించాలంటే ఇలాంటి హెవీ మిషన్లు వాడాల్సిందే. పొలం వేసే రైతులు వాళ్ళ పంటకి నీళ్లు పెట్టాలంటే వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. అయితే ఇతను కొంచెం కొత్తగా ఆలోచించి ఇతని ద్రాక్ష తోటకి నీళ్లు ఎలా పెడుతున్నాడో చూడండి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే మేకులు చాలామంది వాడుతూ ఉంటారు, కానీ వాటిని ప్యాకింగ్ ఎలా చేస్తారో ఎవ్వరూ చూసుండరు. చూడండి, గందరగోళంగా ఉన్న ఈ మేకులు ఎలా దారిలోకి వచ్చాయో. అలాగే కోడిగుడ్లను కూడా ఎలా ప్యాకింగ్ చేస్తారో ఒకసారి చూడండి. ఇలాంటి టెక్నాలజీని చూస్తున్నప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు. ఆలు చిప్స్ మనం రోజు తింటూ ఉంటాం కదా, అవి ఎలా కట్ అవుతున్నాయో చూడండి. వీడియోలో చూస్తున్నప్పుడు మన కంటికి ఫ్యాను చిన్నగా తిరిగినట్టు కనిపించినా నిజానికి అది మెరుపు వేగంతో తిరుగుతుంది. ఈ మిషన్ని చూడండి, పొలాల్లో వేస్ట్గా పడి ఉండే పొడి చెత్తని కాల్చడానికి ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే కాల్చినప్పుడు వచ్చే పొగని తొందరగా గాల్లో కలిపేస్తుంది. చెట్లని నరకడం పెద్ద కష్టమైన పని కాదు, కానీ నరికిన తర్వాత ఆ కొమ్మల్ని నరకడం అంటే తలకాయ నొప్పితో కూడుకున్న పని. కానీ అలాంటి పనిని ఒక మెషిన్ చాలా ఫాస్ట్గా చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఈ మిషన్ని చెట్టుకి కనిపిస్తే చాలు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అన్ని కొమ్మల్ని నరుక్కుంటూ పోతుంది. డ్రోన్లు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. మంటల్ని అదుపు చేయడానికి నీళ్ళ డ్రోన్, అదే మంటల్ని పుట్టించడానికి ఫైర్ డ్రోన్. ఈ డ్రోన్ 23 అడుగుల దూరం వరకు మంటల్ని పాకించగలదు, అది కూడా 100 సెకండ్లలో. ఈ డ్రోన్ ఎలా ఉపయోగపడుతుందంటే మనుషులు చేరుకోలేని చోట వేస్ట్ మెటీరియల్స్ ఉన్నప్పుడు వాటిని కాల్చి బూడిద చేయడానికి ఉపయోగపడుతుంది. వీల్ చైర్లో ఉన్న వాళ్ళకి వెళ్తున్నప్పుడు మెట్లు కనపడితే వాళ్ళకు ఒక పెద్ద కొండ అడ్డం వచ్చినట్టు ఉంటుంది. కానీ ఈ వీల్ చైరు మెట్లు వచ్చినా కొండలు వచ్చినా పెద్దగా పట్టించుకోదు, నార్మల్గా రోడ్డు మీద వెళ్ళినట్టు వెళ్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. అదేంటంటే మనలో చాలామంది ఫ్రెండ్స్ మనకి బీరు బాటిల్స్ తెమ్మన్నప్పుడు మనం వాటిని బ్యాగ్లో పెట్టుకుని ఒక చోటు నుంచి వేరే చోటుకి ట్రావెల్ అవుతూ ఉంటాం. అవి ఎక్కడ పగిలిపోతాయా అని చాలా భయపడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ బ్యాక్ ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది. నా అభిప్రాయం కరెక్ట్ అయితే కింద కమెంట్లో చెప్పండి. చేపలు పట్టడానికి పెద్ద పెద్ద కర్రలు తీసుకొని కొద్ది దూరంలోనే చేపలు పట్టడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు ఈ కొత్త పద్ధతితో ఎంత దూరంలో ఉన్న చేపనైనా పట్టుకోవచ్చు.
ఈ స్పైక్ వీల్స్తో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. దీన్ని మంచులో టెస్ట్ చేశారు. రోడ్డు మీద పోయినట్టే ఎలా పోతుందో చూడండి. మనిషి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ బతకడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. తక్కువ కష్టపడి ఎక్కువ పని చేయాలి అనుకునే వారికి ఈ పెన్ను చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పెన్ స్కానరు ప్రింటెడ్ టెక్స్ట్ని కంప్యూటర్లోకి జస్ట్ 1 షాట్లో పంపేస్తుంది.